చక్కగా నడిపింపులు చేసినటువంటి దోషం గారు కంటెస్టెడ్ తక్కువ పీరియడ్ షార్ట్ పీరియడ్ తగ్గదు వస్తున్న వారు ఆలస్యం చేయకుండా త్వరగా వస్తున్నారు. కాబట్టి మనము సమయాన్ని పోలించకుండా సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నారు. 11వ అధ్యాయము 25వ వచనం. అతనే యేసు ప్రభు చెప్పినటువంటి మాట దాన్ని మనం సమయంలో ధ్యానంగా తీసుకున్నాం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, ప్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. మహాప్రసిద్ధ నీ మాత్రమే మేము ప్రభా జ్ఞానం ఇచ్చిన సమయం కొరకు నీకు పాటలు పాడి స్తోత్రాలు చూపిస్తున్నాం. నడిపించున్నాం ఈ వాక్యంగా చేస్తున్నాయి. నామంలో స్తుతించి ప్రార్థన చేసుకుంటారు. తండ్రి గారు మీరు 12 గంటల 20 నిమిషాలు ఇచ్చారు. మరి రేపు చెప్తారని కొంతమంది సభ్యులు చెప్తున్నారు. రైట్, నేను అంత సమయం కూడా మీకు అని చెప్పారు కదా. 1 గంటకు 5 నిమిషాల నుండి మనం ఇక్కడ నుండి కంప్లీట్ క్లోజ్ చేస్తామని మీకు మనం చేస్తున్నాను. ప్రభు చెప్తున్న మాట ప్రజలు నయంలో విశ్వాసం పట్టు whoever believes in me even though he dies and whoever lives and believes in me they never die again. అంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా అది 100కి 1000 రెట్లు ముద్ర వేయబడింది అన్నమాట. కాబట్టి ఆయా రిజరెక్షన్ కదా, పునరుద్ధానంలో జీవము. పునరుద్ధానం అంటారు కదండి, చనిపోయిన తర్వాత మరలా బ్రతకడం. అది ఈ ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాలేదు, యేసు ప్రభు వారికి మాత్రమే సాధ్యమైంది. అందుకని ఇది ఏ గ్రంథంలో రిజరెక్షన్ అనేటువంటి మాట రాయబడలేదు. మనం వేద గ్రంథాలు ఎక్కడ కూడా రిజరెక్షన్ తెలియలేదు, బైబిల్లో మాత్రమే. ఈ టైమ్స్ అంటే అతను చనిపోయినా కూడా మరలా బ్రతుకుతాడు. అండ్ whoever lives and believes in me they never die. అంటే ఎవరు బ్రతికి నాయకులు విశ్వాసం అంటే బ్రతికి నాయకులు అంటే యేసు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పటికీ ఎవరైతే బ్రతికి ఉంటారో, విశ్వాసం నుంచి బ్రతికి ఉంటారో, ఇక వారు చనిపోరు. వారు మానవ శరీరము మహిమా శరీరముగా మారిపోతుంది. వారు ఆకాశంకు ఎత్తబడతారు అని అపోస్తలుడైన పౌలు భక్తులే చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యము సందర్శించుకున్నావు, కానీ శరీర అక్షయతను ధరించుకున్నాను. మనలో అంటే డైరెక్ట్ గా శరీరం అనేటువంటిది అక్షయతను ట్రాన్స్పరెంట్ కాదు. అయితే యేసు రక్తంలో మాత్రం యోహాను సువార్త 11:25 వచనంలో. అయితే దాని వివరణ ఇక్కడ ఏమిందంటే, మనమందరము సహోదరులారా, మనమందరము చనిపోము, కానీ ఒక రెప్పపాటున ఈ మరణం మీకు తెలియజేస్తున్నాను. అంటే మరణం అంటే రహస్యం అన్నమాట, ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఇంతవరకు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మనమందరము రెప్పపాటున కరపూరం మ్రోగగానే, రెప్పపాటు అంటే
ఒక సెకండ్ అంటే కన్ను మూసి కన్ను తెరిచేది అక్కడ రెప్పపాట అంటే అది టైము కన్ను మూసి కన్ను తెరిచేది అప్పుడు ఏమవుతున్నాడా వారి పరిస్థితిని చూసి దేవుడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండేవారు అంటే యేసు ప్రభు వారు మధ్యాకాశమునకు వచ్చే సమయానికి ఎవరైతే బ్రతికి ఉంటారంటే సజీవులుగా నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభు ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుతాము. ఆకాశముల మీద కొనిపోకూడదు. అది ఎవరికి ఈ ధన్యత అంటే క్రీస్తును కలిగి జీవించేటువంటి వారు. వచ్చుతున్నాడు యేసు రాజు. ధన్యులు అంటే క్రీస్తును ఇంకనూ అంగీకరించుకునేటువంటి వారు, హృదయంలో ఆయనను చేర్చుకోనకుండా మా గొద్దయ్య మీరు దూరంగా ఉన్నదని దూరంగా పెట్టేటువంటి వారు. మీరందరూ చూస్తూ ఉండగా ఆకాశ మండలమునకు మేఘముల మీద కనిపోబడుతుంది. మేఘములను వాహనముగా ఒక ఆయనకి ఇచ్చాడు దేవాతి దేవుడు. ఎవరండి ఆయన? తుడిగాలి చేత ఆకాశంలో కొనిపోబడ్డాడు. ఏలియా. ఇద్దరు ఈ ప్రపంచంలో యేసు ఆదిమసారంగా కదండి లోకంలో జీవించవలసినది. దేవునికి ఇష్టడుగా జీవించాడు కనుక హనోకు దేవునితో నడిచాడు. దేవునితో నడుస్తూ ఆయన భార్యాబిడ్డలను కలిగి ఏంటండి 300 సంవత్సరాలు జీవించిన తర్వాత దేవుడు అతనిని మెచ్చి తీసుకెళ్ళిపోయాడు. 24 వచ్చిన ఇప్పుడు చదువుతాను. ఆదికాండము 5:24 వచ్చింది. అతడు లేకపోయేను. దేవుడు అతన్ని ఊరికే తీసుకెళ్ళలేదు, అతన్ని మెచ్చాడు, నచ్చాడు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉంటారో వారు దేవునికి ఇష్టలు. దేవునికి ఇష్టలు కాబట్టి ఇష్టపడ్డాడు కనుక